హలో గైస్ నమస్తే. క్వశ్చన్ నెంబర్ 1. పేకాట బెట్టింగ్ బయట ఆడితే పోలీస్ బాబాయ్లు మనల్ని జైల్లో వేస్తారు. అయితే ఆన్లైన్ లో మాత్రం వీటికి పర్మిషన్ ఉంది. అసలు ఎందుకు ఇలా చేస్తారు అని శంకర్ బండారు మరియు శ్రీనివాస్ అడుగుతున్నారు. యాక్చువల్ గా సుప్రీం కోర్ట్ 1968లో రమ్మీ అనేది బెట్టింగ్ టైప్ కాదు, ఇది స్కిల్ బేస్డ్ గేమ్ అని చెప్పింది. అంటే ఇది హెడ్స్ టైల్స్ వేసి హెడ్స్ వస్తే నీది టైల్స్ వస్తే నాది అని పంచుకునే లక్ బేస్డ్ గేమ్ కాదు, ఇందులో స్కిల్ కూడా ఉంది అని చెప్పింది. అయితే ప్రెజెంట్ ఈ రూల్ ని పట్టుకొని ఆన్లైన్ రమ్మీలు ఫ్యాంటసీ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి. జంగిల్ రమ్మీ, బొంగులో రమ్మీ అని చిత్ర విచిత్రమైన పేర్లతో జనాలకు గుండు గీకుతున్నారు. ఇందులో గవర్నమెంట్స్ యొక్క స్వార్థం కూడా ఉంది. ఈ గేమ్స్ లో గెలిచిన డబ్బులలో వాళ్ళకి ఆల్మోస్ట్ 30% ట్యాక్స్ రూపంలో వస్తుంది. అంటే మీరు ఆన్లైన్ లో రమ్మీ ఆడి 20,000 గెలిచారు అనుకుందాం. ఈ మనీలో గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో 6,000 వెళ్లిపోతుంది. మీకు 14,000 ఇస్తారు. ప్రెజెంట్ ఎంత భారీ ట్యాక్స్ ఇంకెందులో వస్తుందో చెప్పండి. అయితే బయట ఆడితే ఎందుకు పోలీస్ బాబాలు పట్టుకుంటారంటే మనలో మనం ఆడుకుంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ రాదుగా, అందుకే క్లబ్లు రిజిస్టర్ చేసుకొని అందులో ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ క్లబ్లు కూడా వీళ్ళకి ట్యాక్స్లు కడతాయి. ఈ రూల్ జనాల కోసం కాదు, వాళ్ళ ట్యాక్స్ కోసం మాత్రమే. అయితే ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా అస్సాం ఒడిస్సా వంటి కొన్ని స్టేట్స్ ఈ ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేశారు. బట్ బయట పేకాట క్లబ్లను మాత్రం ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అంత ట్యాక్స్ వస్తుంటే ఎందుకు బ్యాన్ చేస్తారు? క్లబ్ అంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా మన స్పేట్ 7 ఫ్యాక్ట్స్ క్లబ్ లో జాయిన్ అవ్వలేదా? అవ్వకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. బయట పేకాట క్లబ్ల వలన నష్టం ఉండొచ్చేమో గానీ మన స్పేట్ 7 క్లబ్ వలన మీకు ఇష్టమైన నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ గ్యారంటీ. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన క్లబ్ లో జాయిన్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 2. ఎలక్షన్ లో నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఏమవుతుంది? ఈ క్వశ్చన్ ని గణేష్, వర్ధన్, ప్రవీణ్, ఎస్ఎస్సి లుక్స్ అడుగుతున్నారు. మన దేశంలో ఓటు వేయడం అనేది ఒక హక్కు మాత్రమే, కానీ మ్యాండేటరీ కాదు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇటలీ వంటి దేశాలలో ఓటు వేయడం మ్యాండేటరీగా ఉంటుంది. అంటే అక్కడ ప్రతి పౌరుడు ఓటు అనేది ఖచ్చితంగా వేయాలి. మన దగ్గర కూడా ఈ రూల్ వస్తే బాగున్ను, అది వేరే విషయం లేండి. సో మన దేశంలో ఉన్న ఓటర్ కి ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవ్వరూ నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబో నోటా అనే దానిపై ఓటు వేయొచ్చు. ఈ రూల్ ని 2013లో తీసుకువచ్చారు. అయితే ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు ఏం చేస్తారంటే నోటా తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే నా వరకు ఈ రూల్ అంత కరెక్ట్ గా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలు నన్ ఆఫ్ ది ఎబో అన్నారంటే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ అర్హులు కాదు అని అర్థం. కాబట్టి వాళ్ళ ఓటుకి వాల్యూ ఇచ్చి ఆ ఎలక్షన్ ని మళ్లీ కండక్ట్ చేసేలా రూల్ వస్తే అప్పుడు కదా ఓటు వేసిన వాళ్ళకి ఒక వాల్యూ ఉన్నట్టు. ఇలా చేయడం వలన ఓటు వాల్యూ పెరిగి ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నోటాకి వాల్యూ ఇవ్వాలా లేకపోతే ప్రెజెంట్ ఉన్న రూలే బాగుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. నెంబర్ 3. రాజేందర్ 220 పైలట్స్ గౌతమ్ అడిగిన క్వశ్చన్. అసలు మనం ఎందుకు చనిపోతాం? ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? 17వ శతాబ్ద కాలంలో మనిషి కేవలం 35 ఏళ్లకే చనిపోయేవాడు. ఏదో ఒక రకమైన జబ్బుతో లేకపోతే తిండి లేకపోవడం వలన 30 ఏళ్లు దాటి చాలా తక్కువ మంది బ్రతికేవారు. అయితే కాలానుగుణంగా మన టెక్నాలజీ పెరుగుతూ ప్రస్తుతానికి మనిషి సగటు ఆయుష్ 60 నుంచి 70 వరకు వెళ్ళింది. మనకి ముసలితనం రావడానికి కారణం మన శరీరంలో ఉండే కోట్ల కణాలు. ఈ సెల్స్ నిత్యం డివైడ్ అవుతూ ప్రతి సెకండ్ లో లక్షలలో చనిపోయి లక్షలలో పుడుతుంటాయి. అయితే ఈ సెల్స్ డివైడ్ అవ్వడం ఆగిపోతే చర్మం ముడతలు పడడం, కండరాలు వదులుగా తయారవ్వడం వంటివి జరిగి మనం ముసలి వాళ్ళం అయిపోతాం. ఇంకా మీరు ఎంతకాలం బ్రతుకుతారో ఒక చిన్న ట్రిక్ ద్వారా చెప్పొచ్చు. మన క్రోమోజోమ్ పైన టెలిమియర్ అనే క్యాప్ ఉంటుంది. క్రోమోజోమ్ అంటే డిఎన్ఏల సమూహం. మన సెల్స్ డివైడ్ అవుతున్న కొలది ఈ క్యాప్ సైజ్ తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోతే సెల్స్ డివైడ్ అవ్వడం ఆగిపోతుంది. సెల్స్ డివైడ్ అవ్వకపోతే మనం చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ టెలిమియర్ క్యాప్ సైజ్ చూసి మన ఆయుష్ ను అంచనా వేయొచ్చు. ఇంకా మన సెల్స్ లో ఫ్రీ రాడికల్స్ అనే వేస్టేజ్ నిత్యం ఉత్పత్తి అవుతుంది. ఇవి మన కణాలను డెడ్ అయ్యేలా చేస్తాయి. తద్వారా మనం కూడా చనిపోతాం. అయితే వయసులో ఉన్న వారికి ఈ ఫ్రీ రాడికల్స్ ను క్లీన్ చేసుకునే ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ ముసలి వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకే ఈ ఫ్రీ రాడికల్స్ వారి సెల్స్ పై అటాక్ చేస్తాయి. అయితే ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1. స్మోకింగ్ ఆపేయాలి. స్మోకింగ్ వలన మన డిఎన్ఏ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. ఇంకా సకానికి సగం క్యాన్సర్లకు కారణం స్మోకింగే. నెంబర్ 2. కడుపు నిండే వరకు తినకూడదు. జపాన్ వారు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం ఈ రూలే. వారు కడుపు నిండగా కాకుండా 80% వరకు మాత్రమే తింటారు. నెంబర్ 3. ఎక్సర్సైజ్. వర్కౌట్స్ వలన బాడీలో బ్లడ్ ఫ్లో బాగా జరిగి కణాలన్నీ హెల్తీగా ఉంటాయి. నెంబర్ 4. సన్లైట్. ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లైట్ మన బాడీలో డి విటమిన్ ను పెంచి మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నెంబర్ 5.
5 స్లీపింగ్. రోజుకు 7 గంటల మినిమం నిద్రపోతే మన బాడీలో అన్ని రకాల క్రియలు జాగ్రత్తగా జరిగిపోతాయి. నంబర్ 6 సిట్టింగ్. మనం 3 గంటలు దాటి కూర్చోకూడదు. ఎక్కువసేపు కూర్చోవడం వలన మన బాడీలో ఇంతకు ముందు చెప్పుకున్న ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి అని రీసెర్చ్ లో తెలిసింది. నంబర్ 7 పాజిటివ్ థింకింగ్. ఏదైనా మనకి జరిగిన విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటే మనకి లేనిపోని ఆందోళన లేకుండా జీవించగలుగుతాం. నంబర్ 8 స్ట్రెస్. స్ట్రెస్ తీసుకోవడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ రావడమే కాదు, బాడీలో ఫ్రీ రాడికల్స్ కూడా పెరుగుతాయి. నంబర్ 9 గ్రీన్ ఎన్విరాన్మెంట్. గ్రీనరీ ప్లేసెస్ లో ఎక్కువ గడిపితే ఫ్రెష్ ఆక్సిజన్ లభిస్తుంది, మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. నంబర్ 10 డ్రింకింగ్ వాటర్. రోజుకి 4 లీటర్లు వాటర్ తాగితే బాడీలో ఉన్న మలినాలన్నీ తొలగి ఆరోగ్యంగా జీవిస్తాం. నంబర్ 11 స్మైల్. నవ్వడం వలన బాడీలో స్ట్రెస్ మొత్తం తగ్గి బాడీలో జరిగే అన్ని చర్యలు సజావుగా జరుగుతాయి. జీవితం అనేది చాలా చిన్నది, చాలా పెద్దది లాంటి మాటలు మీరు చాలా సార్లు వినే ఉంటారు. అయితే అది ఎంత చిన్నదవని ఎంత పెద్దదవని మనం మన మైండ్ సెట్ ని పాజిటివ్ గా ఉంచుకొని పీస్ఫుల్ గా జీవించగలిగితే మన లైఫ్ పరిపూర్ణం అయినట్టే. నంబర్ 4 సాయి ప్రసాద్ అడిగిన క్వశ్చన్, డాలర్ రూపీ సమానమైతే ఎలా ఉంటుంది? డాలర్ మరియు రూపీ ఈక్వల్ అయితే 1000 రూపాయలకే ఐఫోన్ 12 కొనేసుకోవచ్చు. ఫారెన్ ట్రిప్లు నెలకి ఒకటి వెళ్లి రావచ్చు, అది కూడా డెడ్ చీప్ గా. అయితే అది అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ అలా జరగడం వలన కూడా కొంచెం లాభం కొంచెం నష్టం ఉన్నాయి. ఇంకా ఇలా జరగాలంటే ఏం చేయాలో కూడా చెప్పుకుందాం. కరెన్సీ రేట్ ఎందుకు పడిపోతుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మా చిట్టిగాడు ఒక ఐలాండ్ లో, నేను ఒక ఐలాండ్ లో ఉన్నామనుకుందాం. మా వాడు వాడి ఐలాండ్ లో ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు పండిస్తున్నాడు, నేనేమో మా ఐలాండ్ లో ఉల్లిపాయలు పండిస్తున్నాను. ప్రస్తుతానికి చిట్టిగాడి దగ్గర 100 బంగాళదుంపలు, నా దగ్గర 100 ఉల్లిగడ్డలు ఉన్నాయి. సో ఈ రెండింటి ధర సమానంగా ఉంది. అయితే వాడి ఐలాండ్ లో కరెన్సీకి పొటాటో కాయిన్ అని పేరు పెట్టుకున్నాడు, నేనేమో ఆనియన్ కాయిన్ అని పేరు పెట్టుకున్నా. అయితే సంవత్సరం తర్వాత చిట్టిగాడు ఇంకొంచెం ఎక్కువ కష్టపడి రోజుకి 200 బంగాళదుంపలు పండించడం స్టార్ట్ చేశాడు, నేనేమో 100 ఉల్లిపాయలు మాత్రమే పండిస్తున్నాను. సో వాడి దగ్గర ఉన్న 100 పొటాటో కాయిన్స్ ని నాతో చేంజ్ చేయగా వాడి దగ్గర ఇంకో 100 ఎక్స్ట్రా మిగిలాయి. సో వాటితో వాడు డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు. పొటాటో చిప్స్ తయారు చేసి వాటికి కూడా మంచి రేట్ పెట్టి అమ్మడం స్టార్ట్ చేశాడు. సో వేరే దేశం వాళ్ళు షిప్ వేసుకుని వచ్చి మా ఇద్దరి ఐలాండ్ ని చూశారు. నా దగ్గరేమో ఉల్లిగడ్డలు మాత్రమే దొరుకుతున్నాయి, చిట్టిగాడి దగ్గర ఆలుగడ్డలు మరియు పొటాటో చిప్స్ కూడా దొరుకుతున్నాయి. సో టూరిస్ట్ అనేవాడు ఆటోమేటిక్ గా చిట్టిగాడి ఐలాండ్ కే వెళ్తాడు. ఆ కంట్రీలో చలామణి అయ్యే పొటాటో కాయిన్స్ ఉంటేనే ఆ కంట్రీలో బ్రతకగలం అని తెలుసుకుని ఆ కరెన్సీని సేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చిట్టిగాడి ఐలాండ్ కి ఇన్కమ్ పెరిగింది, కరెన్సీ వాల్యూ కూడా పెరిగింది. సేమ్ ఇలానే అమెరికా ఇండియా కరెన్సీల యొక్క వాల్యూ డిసైడ్ అయ్యింది. 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత డాలర్ మరియు రూపీ ఆల్మోస్ట్ సమానంగా ఉండేవి. కానీ తర్వాత మన దేశంలో జరిగిన కొన్ని పరిణామాల వలన మన కరెన్సీ వాల్యూ ఇంతలా పడిపోయింది. స్వతంత్రం వచ్చాక డెవలప్మెంట్ కోసం కొంత అప్పు చేసి యుద్ధాల వలన కొంచెం వెనకబడి ఇందిరా గాంధీ గారు మరణించిన తర్వాత కొంత లాస్ అయ్యి చివరికి ఆర్థిక మాంద్యం వంటి అనేక కారణాల వలన అలా మన కరెన్సీ వాల్యూ తగ్గి ప్రస్తుతానికి 75 రూపాయలకు చేరుకోబోతుంది. అయితే ఒకవేళ సడన్ గా రూపాయి డాలర్ కి సమానమైపోతే జరిగే నష్టాలు ఒక్కసారి చూద్దాం. ఫారెన్ ఇన్వెస్టర్లు అందరూ మన దేశాన్ని వదిలి తిరిగి వారి దేశాలకు వెళ్లిపోతారు. ఎందుకంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయినా ఇండియా వచ్చి కంపెనీలు పెట్టడానికి కారణం మన దగ్గర తక్కువ డబ్బులకు దొరికే మ్యాన్ పవరే. మన దేశంలో కరెన్సీ వాల్యూ తక్కువ కాబట్టి మ్యాన్ పవర్ ని చాలా తక్కువ అమౌంట్ తో మేనేజ్ చేసేయచ్చు. ఇప్పుడు సడన్ గా రూపీ డాలర్ ఈక్వల్ అయితే ఇంతకు ముందు $1000 అయ్యే పని ఇప్పుడు వాళ్ళకి $73,000 అవుతుంది. అందుకే వాళ్ళు వారి కంపెనీస్ ని మూసేసి తిరిగి వారి దేశానికి వెళ్లిపోతారు. మన దేశంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఆర్థిక మాంద్యం మళ్లీ వస్తుంది. అయితే చైనా జపాన్ కంట్రీస్ లో కూడా కరెన్సీ చాలా వీక్ గానే ఉంటుంది. బట్ వాళ్ళ దేశంలో ప్రజలు సొంతంగా ఇండస్ట్రీస్ పెట్టుకుని ఎక్కువ బ్రతుకుతారు. మన దేశంలో కూడా మేక్ ఇన్ ఇండియా స్లోగన్ తో ఓన్ ఇండస్ట్రీస్ పెరిగితే అప్పుడు మనకి కూడా డాలర్ పై డిపెండెన్సీ తగ్గుతుంది. ఆటోమేటిక్ గా మన కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది. ప్లీజ్ బై మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. నాకు తెలుసు చెప్పడం ఈజీయే, చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఫారెన్ బ్రాండ్స్ కి మనం అంతలా అలవాటైపోయాం. బట్ ట్రై చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. నెంబర్ 5 ఉమాదేవి పూర్ణసాయి మణి అడిగిన క్వశ్చన్, అద్దంలో మన ఇమేజ్ ఎలా కనిపిస్తుంది? మీరు చీకటిలో ఏదైనా ఒక వస్తువుని చూడగలరా? మీరే కాదు ఎవ్వరూ చూడలేరు. అయితే అదే చీకటిలో ఏదైనా ఒక వస్తువుపై లైట్ వేయండి, వెంటనే ఆ వస్తువు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనకి కనిపించే ప్రతి వస్తువు మరియు ప్రతి రంగు ఆ వస్తువుపై పడే లైట్ యొక్క రిఫ్లెక్షన్ వలన మన కంటికి కనిపిస్తుంది. అయితే మన ఇంట్లో రోజు మనం చూసుకునే అద్దంలో మన ఇమేజ్ కనబడడానికి కారణం ఏంటంటే ఆ అద్దం వెనుక ఉండే థిన్ మెటల్ షీట్. ఈ మెటల్ షీట్ ఏ ఒక్క లైట్ ని అబ్జార్బ్ చేసుకోదు, తనపై పడిన లైట్ ని వెంటనే రివర్స్ గా పంపించేస్తుంది. సో మన ఇంట్లో బల్బ్ నుంచి వచ్చే లైట్ మన మీద పడి ఆ లైట్ ని అద్దం మీదకు
రిఫ్లెక్ట్ చేస్తుంది. అద్దంలో మెటల్ షీట్ వలన తనలో ఏమీ ఉంచుకోకుండా సేమ్ లైట్ ని మన కళ్ళకు రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే అద్దంలో మన ఇమేజ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. దట్స్ ఇట్. మాస్క్ స్పేడ్ 7 ఎపిసోడ్ 46 కోసం మీ క్వశ్చన్స్ ను కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ. జై హింద్.